కరీంనగర్ జిల్లా విద్యాధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్రైవేట్ స్కూల్ కు వత్తాసు పలకడాన్ని ఖండిస్తూ కరీంనగర్ జిల్లా విద్యాధికారి కార్యాలయం ముందు కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న నిరసన చేపట్టి గేటుకు వినతి పత్రం కట్టి నిరసన తెలిపారు. అనంతరం మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా విద్యాధికారులు ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలకు తొత్తుగా వ్యవహరిస్తూ వారు చేసే వ్యాపారానికి సహకరిస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యాధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జిల్లా కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ఆందోళన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం విద్యా సంవత్సరం ప్రారంభమై 8 రోజులు గడుస్తున్నప్పటికీ ఇతర జిల్లాలో ఉన్న విద్యాధికారులు స్పందించి ప్రైవేట్ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లపై విచారణ జరిపి సీజ్ చేస్తున్న తరుణం మనకు కళ్ళ కనబడతా ఉన్నది. కానీ కరీంనగర్ జిల్లాలో ఈ రోజు వరకు ఏ ఒక్క పాఠశాలను విచారణ జరిపినట్టు కానీ లేదా షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు కానీ ఏ స్కూల్ గుర్తింపు రద్దు చేసినట్టు కానీ ఏ ఒక్క విద్యాధికారి స్పందించినట్టు కానీ కరీంనగర్ లేదు. కాబట్టి తక్షణమే ఇప్పుడున్నటువంటి మండల విద్యాధికారులు కావచ్చు, జిల్లా విద్యాధికారి కావచ్చు, ఇప్పటికైనా ఈ జిల్లాలో ఎన్ని అనుమతి ఉన్న పాఠశాలలు ఉన్నాయో వాటి తక్షణమే ప్రకటించాలి. అదేవిధంగా అనుమతి లేని స్కూళ్ళ గుర్తింపు రద్దు చేసి ఆ స్కూళ్లను సీజ్ చేసి యజమాన్యంపై కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ మన కళ్ళ ముందు అవపడతా ఉన్నాయి. శ్రీ చైతన్య క్యాంపస్ ఒకటే పేరుతో అనేక క్యాంపస్లు నడుపుతా ఉన్నది. అదేవిధంగా కరీంనగర్ డిఓ ఆఫీస్ కూతవేట దూరంలో ఉన్నటువంటి అనేక పాఠశాలలు ఇవాళ స్కూళ్లలో అత్యంతంగా బుక్స్ యూనిఫామ్స్ అమ్ముతున్నటువంటి అవపడుతున్నా కానీ ఇవాళ ఒక్క విద్యాధికారి స్పందించబడని మేము నిరసిస్తా ఉన్నాం. కాబట్టి విద్యాధికారులు తక్షణమే అనేక పాఠశాలలపై విచారణ జరపడం కోసం పూనుకోవాలి. లేని పక్షంలో దశలవారీ ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ కరీంనగర్ ఉన్నటువంటి ఈ మండల విద్యాధికారికి గత సంవత్సరం నుంచి అనేక వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తా ఉన్నారు. ఇవాళ సెయింట్ జార్జ్ స్కూల్ పేరుతోటి ఒకటే స్కూల్ పేరుకు సిబిఎస్ అనుమతి ఉంటే ఇవాళ ఒక 3-4 క్యాంపస్ల పేరుతోటి సిబిఎస్ కరికులం పెడుతున్నాం అని చెప్పేసి నడుపుతా ఉన్నారు. శ్రీ చైతన్య నడుపుతా ఉన్నారు. ఈ పక్కన ఉన్నటువంటి భగవతి నడుపుతా ఉన్నది, లేకపోతే వివేకానంద స్కూల్ నడుపుతా ఉన్నారు. ఇదే పక్కకు ఉన్నటువంటి స్కూల్లో బుక్స్ యూనిఫామ్స్ అమ్ముతున్నా కానీ అధికారులు ఎందుకు స్పందించలే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించి మండల విద్యాధికారులపై ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం కాకుండా జిల్లా విద్యాధికారుల వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు మాదన్ తిరుపతి, యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి.